నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో హిందూ సైన్యం ఆధ్వర్యంలో యువత అధిక సంఖ్యలో హాజరై కొవ్వొత్తుల ర్యాలీ చేసి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హిందూ సైన్యం యువకులు మాట్లాడుతూ హిందువులంతా ఐకమత్యంతో హైందవ శంఖారావం పూరించి పాకిస్తాన్ తుది ముట్టించాలని తెలిపారు. पाकिस्तान को कल्लारा ये देश को दिंडुतिनी ये देश संगाल पील्चे पाकिस्तान को कल्लारा ये देश को दिंडुतिनी ये देश संगाल पील्चे पाकिस्तान को कल्लारा ये देश को दिंडुतिनी ये देश संगाल पील्चे पाकिस्तान को कल्लारा भारत माता की जय हरिकट्टाली 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 पाकिस्तान को कल्लारा पाकिस्तान को कल्लारा भारत माता के 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 जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता नसंचाले उग्रवाद नसंचाले नसंचाले उग्रवाद नसंचाले उग्रवाद नसंचाले చుట్టపాపరు ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గామ్ అనే టూరిస్ట్ ప్రాంతం. ఇతర రాష్ట్రాల నుంచి ఆ పహల్గామ్ అనే టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళడం ప్రజలందరూ వెళ్తారు. అయితే 22వ తారీఖున కూడా చాలామంది ప్రజలు ఆ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఉగ్రమోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశంలో జవాన్ల వేషం వేసుకుని వచ్చి అక్కడ పహల్గామ్లో ఉన్న విహారయాత్రలను ఎవరో అయితే హిందువుల ముస్లింల అని చూసి ప్యాంట్లు కూడా ఇప్పి చూసి హిందువులు అనే వాళ్ళని అతి ఘోరంగా కాల్చి చంపడం జరిగింది. ఎవరైతే మన భారతదేశంలో వ్యక్తులు చనిపోయారో 26 మంది ప్రజలు ప్రాణాలు అర్పించడం జరిగింది. వారికి నివాళులుగా ఈరోజు తిరుని నియోజకవర్గం తేటగుంట గ్రామంలో హిందూ సైన్యం తేటగుంట హిందూ సైన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారత్ మాతాకు భారత్ మాతాకు. శ్రీరామ్. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో హిందూ సైన్యం ఆధ్వర్యంలో జరిగినటువంటి కొవ్వొత్తుల ర్యాలీ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ఉగ్రవాదాన్ని మన హిందువులు బలవడం జరిగింది. కాబట్టి మన యువకులంతా చేరి ఈ యొక్క వాళ్ళకి ఆశీర్వాదాలు కలపాలని మనంతా ర్యాలీతో ముందు వచ్చి దిష్టిబొమ్మను కూడా తయారు చేసి అది ఒక దహనం చేయాల్సిందిగా మన హిందూ సైన్యం కుర్రల ద్వారా జరపడం జరుగుతుంది. మొన్న ఏదైతే మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో, ప్రీ ప్లాన్డ్ దాడి, ఏదైతే 4 ఉగ్రవాదులు కలిసి అందులో ఒక సయ్యద్ హఫీజ్ అనే పాకిస్తాన్ ఎక్స్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ అనే ఒక వ్యక్తి కూడా అందులో
పాత్ర వహించడం జరిగింది. దాదాపు 25 మంది హిందువులు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది గాయాలతో హాస్పిటల్ బారిన పడి ఉన్నారు. ఏదైతే ఇప్పుడు హిందువులందరూ రియాక్ట్ అవుతున్నారో, భారతదేశం తన సత్తా చూపించడానికి సిద్ధంగా ఉందో మనమందరూ కూడా మద్దతు తెలపాలి భారతదేశానికి, భారతదేశ ప్రభుత్వానికి. ఇప్పుడు ఏదైతే యుఎన్ఓ ఉందో, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, భారతదేశాన్ని తన వంతు సాయం చేస్తూ ఈ సమయంలో దన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో కూడా యుఎన్ఓ పాకిస్తాన్ ఒక ఉగ్రవాద సంస్థగా, ఉగ్రవాద ప్రేరేపిత సంస్థగా, లేకపోతే ఒక ఉగ్రవాదులు తయారు చేసే ఇండస్ట్రీగా గుర్తించి దానిపై విపరీతమైన ఆంక్షలు విధించి ఒక దేశం యొక్క ఏదైతే విధి విధానాలు ఉన్నాయో దాని నుంచి తొలగించాల్సిందిగా భారతదేశంలోని హిందువులందరూ కూడా పట్టుబడుతున్నారు, కోరుతున్నారు. ధన్యవాదాలు. మాతాకి జై. మొన్న 22వ తారీఖున మన భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి పెహల్గాం అనే గ్రామంలో ఎంతో మంది పర్యాటకులు భారతదేశం నలుమూలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చి అక్కడ పర్యటన చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలోనే ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఇంకా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. ఆ 370 రద్దు చేయడం చాలా మందికి, ముస్లిం మూకలకి, ముఖ్యంగా ఉగ్రవాద మూకలకి ఇష్టం లేదు. ఆ కారణంగా మన భారతదేశ సైన్యం ధరించేటువంటి దుస్తుల్లో ఆ పర్యాటక ప్రాంతానికి వచ్చి చాలా మందిని పరీక్షించి వీళ్ళు హిందువులా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళు చేసినటువంటి వికృత చర్య, వస్త్రాలు విప్పేసేసి చూసి మరి హిందువు అనేవాడిని, ప్రతి వాడిని కూడా చాలా దారుణంగా కాల్చి చంపడం జరిగింది. కాల్చి చంపి అంతేకాకుండా మన దేశానికి అందరికీ నాయకుడైనటువంటి మోదీ గారికి కూడా సవాల్ విసరడం జరిగింది. అయ్యా మోదీ గారు, మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు, కుల మత జాతి వివక్షత లేకుండా పరిపాలిస్తున్నారు. అయితే హిందువులందరూ ఏకమైతే ఎలా ఉంటుందో ఒక్కసారి మొన్నే హైందవ శంఖారావం వినిపించాం మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ దగ్గరలో. మీరు కనుక ఒక పిలుపునిస్తే భారతదేశం యావత్తు కూడా యువ రక్తం, ఉడుకు రక్తంగా ఉంది. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, అంటే మీకు చేతగానే కాదు, మీకు అన్ని చేతనవును, మీకు ఏమైనా ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైతే గనక ఒక్కసారి మీరు గనక పిలుపునిస్తే మా కుర్రాళ్ళు చాలా ఉగ్రవాదులందరినీ అరగంటలు ఏరిపారేయడానికి. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, అయ్యా హిందువులారా, ఇప్పటికైనా ముసుగులు వదిలేసి మాకేం పోయిందిలే, మాదేం పోయిందిలే అని చెప్పి ఇంట్లో కూర్చుని సెల్ ఫోన్ నొక్కుంటూ, సీరియల్ చూసుకుంటూ, పిల్లల యొక్క యోగభాగాలు చూసుకుంటూ కూర్చోకండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ దగ్గర కదా వచ్చింది, మన దాకా రాలేదనుకోకండి. ఎంతో దూరం లేదు, మన దగ్గర కంటే కూడా వచ్చేసిన తర్వాత అప్పుడు మనం చేసేది ఏమి లేదు, మన చేతిలో ఏముండదు. హిందువులందరూ ఐక్యమై, హిందువులందరూ ఏకమై ఒక్కసారిగా గట్టిగా హరిస్తే పారిపోయేటువంటి పాకిస్తాన్ ఈవేళ మన మీద ఎంతో ప్రభావం చూపిస్తోంది. చాలా అతి చిన్న దేశం. ఆ దేశం మీద మనం అందరం కూడా హిందువులు అంటే ఏమిటో ఒక్కసారి రుచి చూపించాల్సినటువంటి సమయం చాలా దగ్గరలోనే ఉంది. చూపిస్తాం. మన మోదీ గారు ఏం తక్కువ నాయకుడు ఏం కాదు. అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, వాళ్ళు చూసుకుంటారని ధైర్యం ఉంది. ఒక ఊరి పుల్వామా అటాక్ అవ్వచ్చు, ఒక కార్గిల్ అటాక్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి అత్యంత తక్కువ సమయంలోనే వాళ్ళు మనకి చూపించారు ప్రతిఫలాన్ని. వాళ్ళు మన దేశానికి చేసిన ద్రోహానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవించే చూశారు. ఇది కూడా అతి తొందరలో, వారం 10 రోజుల్లో మేము ఒక శుభవార్త విని హిందూ భారతదేశం అంటే ఏంటో ఒకసారి మళ్ళీ ఇంకోసారి ప్రపంచానికి రుచి చూపించే సమయం దగ్గరలోనే ఉంది. వారం 10 రోజులు ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఒకవేళ మన దేశ ప్రధానమంత్రి కానీ, లేకపోతే హోంశాఖ మంత్రి కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు, ఒత్తిడులు ప్రపంచం నుంచి ఎదురైతే కనుక మా కుర్రాళ్ళకు ఒక్కసారి అవకాశం ఉంటాయా? చూడండి, ఉడుకు రక్తం ఎలా ఉన్నారో కుర్రాళ్ళందరూ కూడా. ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళైనా సరే ఆ ఉగ్రవాదుల్ని ఒక తొక్కు తొక్కేస్తారు. ఆ తొక్కు తొక్కేస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని కోరుతూ, ప్రపంచ శాంతిని కోరుకునే దేశం ఏదైనా ఉందంటే అది ఒక హిందూ దేశమే, భారతదేశమే. అది గమనించాలి. అలాంటి హిందువులు చేతగాని వాళ్ళుగా కనిపిస్తున్నారు. హిందువులు ఏం చేతగాని వాళ్ళు కాదండి. ఒక్కసారి సింహం జూలు విదిలిస్తే, హిందూ సింహాలని జూలు విదిలిస్తే ఆ గాలిలో కొట్టుకుపోతారు. జాగ్రత్త, ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలారా. ఈ సందర్భంగా పత్రికాముఖంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా హిందువులందరూ ఏకమై సంఘటితంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెల్లోనూ కూడా ఈ సంఘటితమైనటువంటి సమాచారాన్ని దేశం మొత్తం తెలిసేలాగా, తొందరగా హోంమంత్రి గారికి తెలిసేలాగా ఈ ఉగ్రవాదులు చర్య తీసుకుంటారని తేటగుంట హిందూ సైన్యం తరఫున మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి.